హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండ్రాయిలు గోంగూర కర్రీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నోటికి ఏమీ తినబుద్ధి అవ్వట్లేదు అన్నప్పుడు ఇలా కర్రీ చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నోటికి చాలా ఎత్తువగా తిన్నట్టు ఉంటుంది. ఇప్పుడైతే నేను ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా అయితే నేను ఇక్కడ 3 కట్టలు గోంగూర తీసుకొని శుభ్రంగా వీటిని ఇలాగా ఆకులన్నీ తీసుకొని శుభ్రంగానే నీట్గాని వీటిని 3-4 సార్లు వాష్ చేసుకుని మట్టి డస్ట్ ఉంటుంది కదా, అదంతా పోయేంత వరకు వాష్ చేసుకున్నాను. ఇలా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోనైతే ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే 4 ఉల్లిపాయలు, ఒక టమాటా తీసుకున్నాను. ఎండ్రాయిలు అయితే ఒక కప్ తీసుకున్నాను. వీటిని శుభ్రంగానే తల తోక తీసేసి శుభ్రంగా బాగు చేసుకోవాలి. వీటన్నిటిని ఇవి ఇలా చేసుకోగా ఇన్ని రాయలు అనేవి వచ్చినాయి. ఇప్పుడు వీటిని కొన్ని వేడి నీళ్ళు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మట్టి ఏదైనా ఉంటే పోతుంది. అలాగే ఆనియన్స్, అలాగే టమాటాను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోనే ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకొని ఇప్పుడు ఎండ్రాయిల్ని బాగు చేసుకుని కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దగ్గరుండి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని పక్కన పెట్టుకోండి. ఆయిల్ ఉంటుంది కదా మనకి మిగిలింది, మనకి కర్రీ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇవన్నీ తీసుకొని నేను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను కడిగి వాష్ చేసి గోంగూరని తీసుకుని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోని ఈ గోంగూరని అంతటిని వేసుకొని దీంట్లోనే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఇది దగ్గరికి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. మనకి దీంట్లోనే కొద్దిగా వాటర్ ఏమీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దీంట్లోనే ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి దగ్గరగా ఉడికిపోతుంది. ఇలాగ మనకి వాటర్ అనేది వస్తుంది కదా, మొత్తం అదంతా దగ్గరికి వచ్చేంత వరకు ఆకంతా మనకి మెత్తగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మనకి మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇలాగ స్మాష్ చేసుకోవాలి. ఇలాగా పప్పు గుత్తితో కానీ ఇలాగ మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేనైతే ఇప్పుడు మనకి ఆయిల్ అనేది పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లోని ఆనియన్స్ కట్ చేసినవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి మంచిగా ఫ్రై అయితేనే కర్రీ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటాను కూడా ఒకటి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకుని ఈ టమాటాలు కూడా సాఫ్ట్గా మెత్తగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి ఎండ్రాయిల్లోని ఆల్రెడీ కొద్దిగా ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి సాల్ట్ అనేది. ఇప్పుడు దీన్ని అంతటిని బాగా దగ్గరగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోని మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి. మనకి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అప్పుడు ఒక 2 స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడైతే. ఇప్పుడు దీంట్లోనే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఎండ్రాయిల్ని కూడా యాడ్ చేసుకొని ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది పైకి తెలుతుంది కదండి, ఈ టైంలోనే మనం మగ్గించి పక్కన పెట్టుకున్న గోంగూరను అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇదంతా మనకి కొంచెం పులుపు అనేది మంచిగా ఉడికి పట్టాలంటే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇదంతా మనకి దగ్గరగా ఉడికిపోవాలన్నమాట మంచిగాని. ఇలాగా దగ్గరుండి ఒక 2 మినిట్స్ దగ్గరగా కలుపుకుంటే ఆ వాటర్ అంతా ఇంకిపోయి మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.